యేసు ప్రభువుకి సిలువు వేసిన తర్వాత ఆయన్ని నడిపించి తీసుకెళ్తుంది జెరూసలేంలో. అక్కడ ఎంతోమంది ఆయన్ని కొట్టడము, ఇంకా పిడిగుద్దులు కూడా గుద్దడము, ఇవన్నీ చేస్తున్నారు. నిజంగా ఆ కొరడా కూడాను చాలా ఒక 12 మూరలు ఉంటుందేమో అది. దానికి ఇలాగ ముళ్ళు చివరి ఉండి ఇలా కొడితే మొక్క వచ్చేస్తుంది. నిజంగా అక్కడ యూదుల ఆచారం ఏంటంటే, అక్కడ ఎవరైనా దొంగలకు కానీ ఎవరైనా నేరం చేసే వాళ్ళకి కానీ అక్కడ ఆ సిలువు శిక్ష అనేది ఉన్నది. బరబ్బా అనేవాడు దొంగకి కూడా వేశారు. అలాగే మూడు సిలువులు కూడా ఉంటాయి దొంగలకు వేసేది అసలు ఆ నిబంధన. అయితే యేసు ప్రభువుకి ఎందుకు వేశారు? దొంగతనాన్ని వద్దనే వ్యక్తి యేసు ప్రభు. నిన్నువలే నీ పొరుగువని ప్రేమించు, నీ పొరుగువని గాడిదనైనను, నీ పొరుగువని వ్యవసాయంలో ఉన్న ఏ ఒక పండ్లు కానీ ఏది కూడాను దొంగలించకూడదనే చెప్పినవాడు ఎవరంటే యేసు ప్రభు. అయితే యేసు ప్రభుకి సిలువ వేయడం కాదు, వేయకూడదు. అంటే ఎందుకు వేశారు? ఎందుకు అంటే మంటలు రగిలే. వాళ్ళ జ్ఞానం వేరే, దైవ జ్ఞానం వేరే. ఇప్పుడు కూడా మనుషులు లోక జ్ఞానం వేరే, దైవ జ్ఞానం వేరే. క్రైస్తవులు ఒక జ్ఞానాన్ని కూడాను అన్యజనులు గ్రహించలేరు. ఈ మాట వేరే, ఈ తీరు వేరే. మనం మాట్లాడినప్పుడు దేవుడే మనతో మాట్లాడతాడు. మీరు ఎలాంటి మాట్లాడండి అని సర్వ సృష్టికి శిష్యులుగా పంపించినప్పుడు మీరు వెళ్ళండి. మీరు బోధించేటప్పుడు మీరు మాట్లాడింది మీరు మాత్రం కాదు, మీలో ఉండి పరిశుద్ధాత్మే మాట్లాడును అన్నారు. మనం పరిశుద్ధాత్మ అనే శక్తిని ఎప్పుడైతే దేవుని యేసు నామం మీద మనం మాట్లాడి ఆయన గురించి ఒక లాయర్లాగా వాదించి ఆయన నీతిమంతుడిని మనం ఎప్పుడైతే చెప్తామో మనలో పరిశుద్ధాత్మ తాగుడు, ఆయన స్వభావం, ఆయన ఒక విధానం అన్నీ మనలో మారిపోతుంటాయి. క్రైస్తవుడు అంటే క్రీస్తు మనసు కలిగిన వారే ఉండాలి. ఆయన ఏ పాపం లేకుండా ఆయనలాగే మనం జీవించాలి. అలాగే ఆయనలాగే మనం నీతిగా ఉండాలి. అప్పుడే క్రైస్తవుడు అని లేక. మనలో ఉన్న స్వభావం, మన మాటలు, మన ఒక భావాలు. కొంతమంది మాట్లాడుతున్నప్పుడు మీరు క్రైస్తవులండి అని అంటారు. ఎందుకంటే క్రైస్తవుల్లో ఉన్న మాట నెమ్మది, చక్కనైన మాట, విధానం, ఓర్పు అన్నీ ఒక శాంతియుతంగా ఉంటాయి. అహంకారంగా ఈడుగొట్టు అని బూతులాడి తల్లిదండ్రులు లేని పిల్లల్లాగా క్రైస్తవులు ఉన్నారు. ఒకే ఒక తండ్రి, ఆయన సర్వశక్తి గల తండ్రి, దేవుడే మనకు తండ్రి. కాబట్టి తండ్రి చెప్పింది మనం వింటాం కనుక మనం వేరేగా ఉంటాం. అలాగే పిల్లలు లేని తండ్రులు అంటే దేవుళ్ళు తెలియని వాళ్ళు, దేవుడేది ఎవరో తెలియక అది దేవుడు ఇది దేవుడు అని తండ్రి ఎవరో తెలియక ఆడు తండ్రి ఈ తండ్రి అని మనం పిలిచినట్లు ఉన్నోళ్ళకి వాళ్ళకే మనశ్శాంతి ఉండదు. వాళ్ళకి స్థిరత్వం మనసు కూడా ఉండదు. అది కరెక్ట్. అది అందువల్ల వాళ్ళు అలాగే ఉంటారు. అయితే వాళ్ళని మనం క్షమించాలి. అసలైన తండ్రి ఎవరో తెలియపరచాలి, అసలైన దేవుడు ఎవరో నెమ్మదిగా తెలియపరచవలసి ఉంటుంది. అయితే ఇక్కడ యేసు ప్రభువుకి సిలువ వేస్తున్నప్పుడు అదే కొడుతున్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆ పిడుగులతో గుద్దుతున్నప్పుడు ఆ భటులు వాళ్ళకి డబ్బు ఇచ్చి ఎందుకు అసలు చేస్తున్నారు అంటే నువ్వెవరవయ్యా, నిజంగా నువ్వు చెప్పు అంటున్నారు. అంతే మానవ రీతిగా నువ్వు దొంగవా, దేనికి వచ్చావు, యూదులకు రాజు అంటావు, దేనికి వచ్చావు అని అర్థం కాకనా వీళ్ళు ఓగుతారు. వీళ్ళకి అర్థం కాలేదు నిజంగా. అంటే ఆయన దేనికి వచ్చాడంటే, దేనికి వచ్చాడు? యేసు అనగా రక్షకుడు, అంటే రక్షించుటకు. దేనికి? ఆత్మని రక్షించుటకు. అసలు నువ్వెవరు అంటే దేవుడువా చెప్పు, యూదులకు రాజువా, దేవుడువా అంటే అవును మీరన్నట్టు అన్నాడు ప్రభు. దేవుడినే అన్నాడు. మరి ఇంత చిన్నవాడు కదా, అబ్రహం టైం అప్పుడు ఉన్నావా అని అడిగారు. అప్పుడు కూడా ఉన్నాను అన్నాడు. ఇప్పుడు ఉన్నానని చెప్పాడు. ఎప్పుడు ఎల్లకాలం కూడా ఉన్నాను. ఉన్నవాడును అనువాడును నేనే అని యెహోవా అంటే ఆదిలోన దేవుడు అగ్ని రూపంగా మాట్లాడాడు. నా పేరు ఉన్నవాడు అనువాడు. యెహోవా అని చెప్పలేదు ఎక్కడ, కానీ ఉన్నవాడు అనువాడు అని మోసేకి చెప్పారు. యేసు ప్రభు కూడా ఉన్నవాడు అనువాడుని అన్నాడు. ఆది ఎందు అబ్రహం టైం అప్పుడు ఉన్నాను, ఎప్పుడు ఉన్నానని చెప్పాడు యేసు ప్రభు, లేనని చెప్పలేదు. వీళ్ళకి అది అర్థం కాలేదు.
తర్వాత ఒక దినం వచ్చినప్పుడు శిష్యులతో అలా వెళ్తున్నప్పుడు ఆ దేవాలయ కట్టడిలో కూడాను పడిపోతాయి, ఇది ఉండవు, ఈ దేవాలయం కూడా పడగొడబడుతుంది అన్నప్పుడు సొలొమోను మహారాజు కట్టిన దేవాలయం ఇటు ముస్లిమ్స్ ఇటు క్రైస్తవులు అది అంతమంది కలిపి కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆ దేవాలయం గురించి అప్పుడే ప్రభు చెప్పి ఈ దేవాలయం ఒక రోజున రాయి మీద రాయ నిలవబడదు అన్నట్టు నిజంగా పడగొట్టేశారు. తర్వాత యేసు ప్రభు కూడాను ఆయన శరీరం గురైన దేవాలయం గురించి చెప్పారు, ఈ కనబడుతున్న ఈ శరీరం కూడా ఒక రోజున ఉండదు అని, మీతో పాటు ఉండదని. అంటే ఆయన సమాధి చేయబడి 3వ దినం లెగుస్తాడు. అంటే సాధారణమైన మనుషుల్లా కాదు, ఇది ఆత్మీయంగా లెగుస్తాను కొద్ది కాలమే అన్నట్టు గూఢార్థంగా కొన్ని రహస్యంగా చెప్పారు, కొన్ని మనిషికి అర్థం కాదు. అయితే నువ్వు దేవుడు అంటవా అని అడిగారు. అవును, నేను దైవ కుమారుడిని, దేవుడు నేను. దేవుడివా? ఈయన దేవుడు అంటాడయ్యా ఈయన అని, ఈయనకి సిలువ వేయవలసిందే అన్నారు. అయితే ఒక పస్కా పండుగ దినం ఎవరిని విడుదల చేయాలంటే చెప్పండి, ఈ పండుగ సందర్భంగా విడుదల చేయాలి, ఎవరిని విడుదల చేయాలంటే యేసుని వద్దు, ఆ బరబ్బనే విడుదల చేయండి అన్నారు ఈ జనాలు. ఎందుకంటే మామూలుగా 199 మంది దొంగలే, 100కో 1,00,00,000 మంచి వాళ్ళు అంటారు. అందరూ దొంగలే కాబట్టి ఈ ప్రభువుని విడుదల చేయాలి, ఆయన్ని విడుదల చేయాలని ఆ చట్టాన్ని అడిగితే దొంగోడినే కోరుకోని రాళ్ళు. ఎందుకంటే కడుపుకు తింటారు, ఆడు దొంగే, అక్కడ ఉన్న అందరూ దొంగలే. ఆ దొంగను వచ్చిరనుకోండి, ఆ దొంగతో పాటు చాలామంది దొంగలు బతుకుతారు. ఆ దొంగలకు లీడర్ అన్నమాట. ఆయన దొంగోడు కాబట్టి ఆయన్నే కావాలన్నారు. ఎందుకంటే ఆడేది దొంగ వేసుకుని తీళ్ళకి కూడా ఇస్తారు కదా. మరి ప్రభు దొంగ కాదు కాబట్టి ప్రభు వల్ల వాళ్ళకి లాభం ఉండదు. ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయన దేవుడిని చెప్పాడు కదా. నిజంగా ఈ రోజుల్లో దొంగలకు నిలువ నీతి మందిరికి ఉండదు. ఆ బరాబు ఒక భయంకరమైన దొంగ కాబట్టి విడుదల చేయాలన్నారు. ఎందుకంటే ఆ కుటుంబ సభ్యులు అందరూ పెద్ద పెద్ద దొంగలు, అలా దొంగలతో ఉర్తిరు కనుక ఆయన వచ్చిస్తే అందరూ మనం హ్యాపీ గడు దొంగతనం చేసి మనకి ఎత్తాడరా, మనం హ్యాపీ తినొచ్చాడు. కడుపు గురువు అండి యేసు ప్రభు, ఆత్మగురు అండి. యేసు అనగా రక్షకుడు, ఆత్మగురు అంటే ఆత్మస్వభ. ఆయన ఎక్కడ అబద్ధం అంటే దేవుడు కుమారుడు అంటే అవును దేవుడు కుమారుడు అన్నాడు. నువ్వు దేవుడు అంటే అవును అన్నాడు. మీరు నిన్నట్టే అన్నాడు. నేను అయితే నువ్వు చంపేస్తాము ఇచ్చేస్తామని చదువు ఎన్నో రకాలుగా వీళ్ళు చెప్పారు. అప్పుడు ప్రభు చెప్పాడు, దేవాలయం పడగొట్టి 3వ దినమన నేను లేపుతామన్నాడు. అది ఏ దేవాలయం పడగొట్టారు కంగారు అయిపోతారు అర్థం కాక. దేవాలయం అంటే ఆయన శరీరం గురించి చెప్పాడు. దేహం దేవాలయమేగా. అది ఈ సమాధి చేసినా 3వ దినం నేను లెగుస్తానని ప్రభు చెప్పాడు. వీళ్ళకి అర్థం కాక కొట్టడం తనని చేస్తే ప్రభు ఒక మాట అన్నాడు, తండ్రి క్షమించిన పైకి వీళ్ళు చూసి వీరు ఏం చేయించున్నారు వీళ్ళకే తెలియదు. అది అసలు వాక్యం. ఈ వాక్యం అంతటికీ చెప్పింది ఏంటంటే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే పిచ్చోళ్ళు లెక్కలుగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ బ్యాక్గ్రౌండ్ సాతాన ఆత్మతో నిండిపోయిన వాళ్ళు, కనికరం లేని మనుషులు. వీళ్ళకి పరలోకం లేదు, తల్లిదండ్రులు లేని పిల్లలు లాంటి వాళ్ళు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, ఎక్కడ పుట్టి చచ్చిపోతే ఎక్కడ పోతారో తెలియదు, ఏమీ తెలియని పిచ్చోళ్ళ టైపులో ఉండి యేసుప్రభువుని కొడుతున్నారు. ఈ సర్వ భూమి ఆకాశం సృష్టించిన దేవుడు ఆయనే. యోహాను గారు అంటారు కదా, నేను మారు మనసు నిమిత్తం బాప్తిస్మిస్తాను, నా వెనక వచ్చినవాడు శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ బాప్తిస్మం ఇచ్చిన, అగ్నితోనూ ఇచ్చిన అన్నాడు. ఆయన చెప్పులు ఓరు ఇప్పటికి కూడాను నేనైతే యోగ్యుడు కాను అన్నాడు. అంత గొప్ప దేవుణ్ణి వీళ్ళు పిడుగులతో వద్దడం, కొట్టడము, తన్నడము, ఏవేవో చేస్తున్నారు. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు, మీరు కూడా పరిశుద్ధుడై ఉండమని చెప్పాడు మోసే గారు. అలాగే అల్లా కూడాను, అల్లా అది మసీదుకి వెళ్తారు కదా నమాజ్ చేయడానికి కూడాను, నమాజ్ అక్కడ కూడా చాలా పరిశుద్ధంగా జీవించాలి. అక్కడ వాళ్ళు సినిమా పాట కూడా వినరు. ఫ్రైడే చాలా వెంటనే పరిగెడతాయి. పరిగెత్తి ఎక్కడైతే మా ఆలయం దగ్గర ఉంటుందో చాలా పరిశుద్ధంగా ఆచరిస్తారు ఆ రోజుని. పొరపాటును కూడా సినిమా పాటలే వినరు. ఎక్కడ ఉన్న ఏ పాట సినిమాలు కూడా ఫ్రైడే వెళ్ళరు కూడా ముస్లిమ్స్ అనుకుంటాం. కానీ ముస్లిమ్స్ అంటే అర్థం ఏంటి? దేవునికి విధేయతలు. ఆ పరిశుద్ధత యేసు తండ్రిలో ఉంది. నేను పరిశుద్ధుడని చెప్పాడు. కాబట్టి పరిశుద్ధంగా మనం ఆచరించాలి. అందుకే మీరు ఏం చేయించున్నారో తండ్రికి క్షమించు, తెలియదు అన్నాడు. నిజమేం తెలియదు, దేవుడికే కుట్టినది వీరులా, ఆయన్నే ఉమ్మేసిన తీదే, అంత గొప్ప ఇదే. కానీ ఆయన మనకి పరలోకం ఇవ్వడానికి చెప్పడానికి ఈ భూమి మీదకి వచ్చి ఆయన పరిశుద్ధుడు, సామాన్యం కాదు.
ఆయన నీడ ముట్టడానికి కూడా మనమైతే యోగ్యులు మాత్రం కాదు. థ్యాంక్ యూ. ఈ వాక్యాన్ని అందరికి జరిగాను.